బాడీ షేమింగ్ చేశారు, భరించాడు. పప్పు పప్పు అని పేడి మీడియాతో రుద్దించారు, సహించాడు. నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఒక పప్పు సొద్దుగాడు, ఒక పనికిరానటువంటి వెధవవాడు. ఇంటర్నెట్ లో ఏపీ పప్పు అని కొట్టాడు. రేపప్పుగా తల్లిని అవమానిస్తే తట్టుకున్నాడు, తండ్రిని అరచేస్తే కంట తడి పెట్టుకున్నాడు. కానీ వెనక్కి తగ్గలేదు, వెనుకడుగేయలేదు. ఓపిగ్గా ఎదురు చూశాడు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. యువగలంతో కృంగిపోయిన కార్యకర్తకు బలమయ్యాడు, బలహీన పడిన పార్టీ గొంతుకయ్యాడు, మీ పార్టీ పునాదుల్ని బద్దలు కొట్టే బుల్డోజర్ అయ్యాడు. ఇంకెవ్వడైనా పప్పు పప్పు అంటే చెప్పు తెగిపోతే